హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ ఫుడ్ స్టోరీస్. ఇవాల్టి ఫుడ్ స్టోరీస్లో భాగంగా మనం లాస్ట్ వీక్లో చూపించాము గోపాల్ నగర్లో ఉన్న కల్వరి టెంపుల్ రోడ్లో ఉన్న సిప్ అండ్ స్క్రీన్కి వచ్చాము. ఇక్కడ పార్టీ చేసుకోవడానికి థియేటర్స్ ఉన్నాయి, బర్త్డే పార్టీస్ కావచ్చు, యానివర్సరీస్ కావచ్చు, ఈవెంట్స్ ఏవైనా కావచ్చు, ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి కావచ్చు అని చెప్పేసి. సో లాస్ట్ టైము మంచి ఫుడ్ రెసిపీస్ చూపించాను, ఇంకొన్ని రెసిపీస్ కూడా ఉన్నాయి. ఈ వారం ఆ రెసిపీస్ అనేవి చూసేద్దాం. రైట్, సో లాస్ట్ వీక్ కొన్ని రెసిపీస్ చూపించారనమాట, చాలా టేస్టీగా ఉంది ఫుడ్. ఇక్కడ ఇంకొన్ని రెసిపీస్ ఉన్నాయి, అవి ఈ వారం చూసేద్దాం పదండి. రైట్, సిప్ అండ్ స్క్రీన్లో మనకు మాక్టైల్స్తో పాటు డిఫరెంట్ కాఫీస్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి చేసి చూపించడానికి మనతో పాటు బబ్లు జోయల్ ఉన్నారు, తన్ని మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి ఇంట్రెస్టింగ్ కాక్టైల్స్ కావచ్చు, కాఫీస్ ఉన్నాయనేది. సో బబ్లు హాయ్. ఓకే, సో మనకి ఇప్పుడు ఐరిష్ కాఫీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు కదా, ఒకసారి చూద్దామా ఐరిష్ కాఫీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. హాట్ వాటరా? హాట్ వాటర్. సో హాట్ వాటర్ని తీసేసుకున్నారనమాట. దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయా? ఐరిష్ కాఫీకి ఇదేనా యూజ్ చేసేది? ఇదే యూజ్ చేస్తారు. ఇంకా దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే కాఫీస్లో ఉంటాయి? క్యాపుచినో, సిన్నమన్, ఓకే, హేజల్నట్ క్యాపుచినో, ఓకే, ఐరిష్ క్యాపుచినో, ఓకే, ఇలా కూడా ఉంటాయి. ఒక 10 అట్లా ఉంటాయా వెరైటీస్ కాఫీస్లో? 10 కాఫీస్ వరకు ఉంటాయి. సో ఇక్కడ మనకు సిప్ అండ్ స్క్రీన్లో ఏవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు? ఇది క్యాపుచినో, బ్లాక్ కాఫీ, ఓకే, మోక్టైల్స్ తీసుకుంటారు ఎక్కువ. ఓకే, మరి ఇన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటావుగా, దాదాపుగా 10 వరకు నువ్వు ప్రిపేర్ చేస్తూ ఉంటావు కదా, నీకు బాగా ఇష్టమైంది ఏంటి కాఫీస్లలో? కాఫీలోనా ఐరిష్ కాఫీ ఎక్కువ ఇష్టం. ఐరిష్ కాఫీ ఎక్కువ ఇష్టమా? ఓకే, వాటర్ తీసుకున్న తర్వాత ఇదేంటి? ఐరిష్ సిరప్ 30 ml వేసుకోవాలి. ఓకే, ఐరిష్ సిరప్ 30 ml తీసుకోవాలన్నమాట. సో హాట్ వాటర్ తీసుకున్నారు, తర్వాత ఐరిష్ సిరప్ తీసుకున్నారు 30 ml, అది కూడా ఒక యాంగిల్లో పోస్తున్నారు. సో అది అందరికీ రాదు ఆర్ట్ అది. తర్వాత ఇప్పుడు మిల్క్ స్టీమ్ చేసుకోవాలి, ఫోమ్. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్రెస్ అది కాఫీ పౌడర్ తీసుకోవాలి. కాఫీ పౌడర్ అది. ఓకే, కాఫీ ఇలా తీసుకున్న తర్వాత ఆల్రెడీ అది బ్లెండ్ అయి వస్తుందా దాంట్లోనే కాఫీ గింజలన్నీ కూడా? సో కాఫీలో కూడా చూస్ తీసుకుంటారా జనరల్గా ఇట్లాంటి కాఫీ టేస్ట్గా ఉండాలంటే? అట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు, సో వారికి ఇష్టమైన దాన్ని బట్టి. ఓకే, సో మనం ఇలా చేసుకున్న దాన్ని ఏమంటారు? ఇది ఎక్స్ప్రెసో. ఇది సో ఇది ఎక్స్ప్రెసో అనమాట. సో కాఫీని మనం అక్కడ చూసాం కదా, ఆ గ్రైండర్లోంచి తీసుకున్నారు కాఫీని. సో తీసుకున్న తర్వాత ఇలా అయింది ఎక్స్ప్రెసో. ఓకే రైట్, దీని తర్వాత ఇది మిల్క్ ఫోమ్ దీనిపైన వేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ మిల్క్ ఫోమ్ వేసుకోవాలా? ఫస్ట్ మిల్క్ ఫోమ్ వేసుకోవాలి. ఓకే, నీకు నేర్చుకోవడానికి ఇవంతా ఎంత టైం పట్టింది? నీకు ఇంట్రెస్టా? నేను ఒక 4 monthsలో నేర్చుకున్నాను. 4 monthsలో నేర్చుకున్నావా? ఓకే, జనరల్గా ఇక్కడికి వచ్చే వాళ్ళు కాఫీస్లలో కోల్డ్ కాఫీస్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారా? అవునవును, కోల్డ్ ఏవి ఎక్కువ టేస్ట్ ఉంటాయి? అదేమంటారు, బిస్కాఫ్ ఫ్రాపే, బిస్కాఫ్ కోల్డ్ కాఫీ. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఫోమ్ అయిపోయాక ఇది ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే ఓకే, ఫోమ్ తీసుకున్న తర్వాత ఎక్స్ప్రెస్ వేసుకోవాలి. ఓకే, స్లోగా. వీటన్నింటికి ఇది ఇంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఇది ఇంత క్వాంటిటీలోనే తీసుకోవాలి అలా ఉంటుందా? దీనికి కూడా ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ అయినా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇదన్నమాట ఐరిష్ కాఫీ రెడీ అయిపోయింది. సో ఐరిష్ కాఫీ రెడీ అయిపోయింది. సో చాలా డిఫరెంట్గా ఉండింది కదా. సో కాఫీ ప్రేమికులకైతే ఇలాంటి డిఫరెంట్గా అండ్ చూడడానికి కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది. సిప్ అండ్ స్క్రీన్లో ఇలాంటి డిఫరెంట్ కాఫీస్ అండ్ మాక్టైల్స్ కూడా దొరుకుతున్నాయి అనమాట. మీరు ఎప్పుడైనా ఇక్కడ గోపాల్ నగర్ అలాగే కల్వరి టెంపుల్ రోడ్కి వచ్చినప్పుడు మాత్రం సిప్ అండ్ స్క్రీన్ని తప్పకుండా విజిట్ చేయండి. సో ఇలాంటి డిఫరెంట్ కాఫీస్ అండ్ మాక్టైల్స్ కూడా టేస్ట్ చేయొచ్చు అనమాట. సో ఐరిష్ కాఫీ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది అనమాట. సో దీంట్లో ఒకవేళ మనకి ఏదైనా షుగర్ కావాలి అనుకునే వాళ్ళకైతే మనం కొంచెం జాగరి యాడ్ చేసుకోవచ్చు. సిప్ అండ్ స్క్రీన్లో
సో స్పెషల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా మీరు సిప్ అండ్ స్క్రీన్కి వచ్చినప్పుడు షూర్గా ఐరిస్ కాఫీని ట్రై చేయండి.